ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. క్రొత్త 100 రూపాయల నోటుకు వెనక వైపు ఉన్న ఈ చిత్రం పేరు రాణి కా వావ్. ఇది ఒక నీటి బావి. ఇది గుజరాత్లోని పఠాన్ జిల్లాలో ఉంది. 100 రూపాయల నోటు మీదకు వచ్చే వరకు ఎవరికీ తెలియని ఈ అద్భుత నిర్మాణం విశేషాలు. మామూలుగా దేశంలో ఉన్న చాలా నిర్మాణాలు రాజులు దేవుళ్ళ కోసమో తమ రాణుల కోసమో కట్టించారు. కానీ దీన్ని మాత్రం సోలంకి వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమా ఒకటి గుర్తుగా 1050 నుంచి 1100 మధ్య సరస్వతి నది ఒడ్డున నిర్మించింది. మొత్తం 7 అంతస్తుల్లో నిర్మించిన ఈ బావి పొడవు దాదాపు 213 అడుగులు, వెడల్పు 66 అడుగులు, లోతు 92 అడుగులు. భారతదేశంలో మిగిలిన నిర్మాణాలన్నీ నేల మీద నుండి పైకి అంతస్తులుగా నిర్మిస్తే దీన్ని మాత్రం భూమి లోపలికి 7 అంతస్తులుగా నిర్మించడం విశేషం. భూమి లోపలికి త్రవ్వుతూ నిర్మాణాలు చేయడం ఎంతో కష్టమైనప్పటికీ ఈ నిర్మాణం భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఓ అద్భుత ఉదాహరణ. ఈ నిర్మాణంలో అద్భుత కథలు చెక్కిన 215 స్తంభాలు, దాదాపు 800 శిల్పాలు ఉన్నాయి. గోడల మీద దశావతారం కథలు, ఇతర పురాణాలు, స్త్రీల గురించి ఎన్నో బొమ్మలు చెక్కబడ్డాయి. ఈ బావి మరో అద్భుతం. లోపలికి దిగిన కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది. 7 అంతస్తులు దిగిన తర్వాత బావి ఉంటుంది. అప్పట్లో బావి చుట్టూ ఔషధ మొక్కలు కూడా పెంచారు. అందుకే ఈ బావిలో స్నానం చేస్తే రోగాలు తగ్గేవి. బావి దగ్గరే ఓ తలుపు మూయబడి ఉంటుంది. అప్పట్లో శత్రువుల దాడి చేసినప్పుడు ఆ తలుపు తెరిచి లోపల 30 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గంలో సిద్ధాపూర్ అనే పట్టణానికి చేరే ఏర్పాటు చేశారు. కానీ ఒకసారి సరస్వతి నదికి వచ్చిన వరదల్లో ఈ బావి పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది. 1980లో ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన త్రవ్వకాల్లో ఇది బయటపడింది. 2014లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేర్చి దీని కీర్తి విశ్వవ్యాప్తం చేసింది. కానీ 2018 జూలైలో రిజర్వ్ బ్యాంకు 100 రూపాయల నోటు మీద ముద్రించే వరకు చాలా మంది భారతీయులకు ఈ అద్భుత నిర్మాణం గురించి తెలియకపోవడం బాధాకరం.